అవినీతి అక్రమాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసేవారిని కఠినంగా శిక్షించాలి. వ్యాసారపు కరుణాకర్. ఈ రోజు జనగామ జిల్లా కేంద్రంలో జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి గ్రామ సర్పంచ్ పోకల శివకుమార్ చేసిన అవినీతి సొమ్మును జప్తు చేయాలని డిమాండ్ చేశారు. దాని మీద విచారణ చేసి అట్లా అవినీతి నిజమే అని నిగ్గు తేల్చిండ్రు. కానీ ఇప్పటి వరకు కూడా అట్లా ఆయనను అట్లా అరెస్టు చేయకుండా అట్లా ఆయనను కాపాడుకుంటూ వచ్చిండ్రు. ఇప్పటికైనా ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం మానవ హక్కుల కమిటీ తరఫున. ఇంకొకటి ఇట్లా ఆయన రిమాండ్ అయ్యి 24 hours అయిపోయింది. ఇట్లా ఆయన సస్పెండ్ చేయాలి కలెక్టర్ గారు. ఎందుకంటే ఇట్లా ఒక ప్రజాప్రతినిధి 24 days రిమాండ్లో ఉంటే అట్లా ఆయనను రిమూవ్ చేయడానికి పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరిచి ఉన్నది. మీరు ఈ చట్టాలను దాన్ని ఇంప్లిమెంట్ చేయమని జనగాం కలెక్టర్ గారికి, డిపిఓ గారికి, అట్లనే పోకల శివకుమార్ బాధితులు నా దగ్గర వచ్చి నన్ను సంప్రదించడం జరిగింది. ఆయన మీద 25 కేసులు ఉన్నాయి. వాళ్ళు కూడా బాధితులు అందరికీ ఈ పోలీస్ డిపార్ట్మెంటు, డీసీపీ గారు, జనగాం డీసీపీ గారు, స్టేషన్ కనుక ఏసీపీ గారు ఆయన మీద చర్యలు తీసుకొని అట్లా ఆయన మీద ఉన్న కేసులు అన్నింటినీ విచారణ చేయాలని, ఆయన పదకాలం అయిపోయేసరికి ఆయన బాధ్యతలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గారు ఆయనకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయని, మొత్తం ఇంతకుముందు అధికారం చేతులు ఉంది, ప్రభుత్వం చేతులు ఉందని ఆయన మొత్తం విచ్చలవిడిగా ఆయన ప్రవర్తించిండు. చాలామంది పేద దళిత గిరిజనులను ఆయన చాలా విధాలుగా ఇబ్బంది పెట్టిండు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆయన మీద ఉన్న కేసులు అన్నింటి మీద 10 SST అట్రాసిటీ కేసులు ఉన్నాయి, అవన్నీ కూడా పెట్టాలి. అట్లా ఆయన సర్పంచ్ పదవులు తీసేయాలి. ఆయన చేసిన అవినీతిని అటు సొమ్ములు జప్తు చేయాలి. అట్లానే మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఏమైనా తాత్సరం చేసి ఏదో మీదికి అంటే పైన ఇట్లా డిమాండ్ చేసినాం, ఏ చర్యలు తీసుకోము, ఒక డబ్బులు రికవర్ చేయమంటే మా మానవ హక్కుల పక్షాన పోరాటం చేస్తామంటే తెలియజేస్తున్నాం.